ప్రతి రంగం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది సంక్షేమ ప్రభుత్వం, ఇది అభివృద్ధి పదంలో నడిపించే ప్రభుత్వం. రాజకీయాలలో ఉనికి కొరకు విమర్శ చేసే నాయకులు మరి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది. కేవలం విమర్శ ద్వారానే రాజకీయ పబ్బం గడుపుకునే నాయకులు మరి ఇప్పుడు దేశంలోనే తెలంగాణ చాలా విషయాల్లో నెంబర్ 1 స్థానంలో ఉన్నది. ఇక రాబో రోజుల్లో అన్ని విషయాల్లో కూడా తప్పకుండా నెంబర్ 1 ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ కావాలి, ఏమేమి మిషనరీస్ కావాలి అన్ని తీసుకున్నారు. ఒకటే జాయింట్స్ 200 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. ఇట్లాంటి హాస్పిటల్ మన రాష్ట్రంలో దాదాపు 8-10 ఉన్నాయి. 100 బెడ్ హాస్పిటల్స్ అన్నిటికీ నిధులు ఈ 200 కోట్లు చేస్తారు. ఫస్ట్ ప్రియారిటీలో మన భూపాలపల్లి జిల్లాను ప్రారంభించాలని హెల్త్ మినిస్టర్ హరీష్ రావు గారు కూడా మరి వారికి సంబంధించినటువంటి చైర్మన్కు ఎండీకి చెప్పడం జరిగింది. టెండర్స్ ప్రక్రియ కూడా వీలైన తొందరలో పూర్తి చేసి దానికి కావాల్సినటువంటి మెటీరియల్ సరఫరా కూడా అవుతుంది. ఒక 1 మంత్ లోపల మరి 100 బెడ్ హాస్పిటల్ తప్పకుండా ఈ ప్రారంభమవుతుందని ఆశాభావంతో. అన్నిటికీ ఇస్తాం. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే మా మీద బైండ్ ఓవర్ లేదు. ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అనేటువంటి నమ్మకంతో మీరు వ్యవసాయం చేయొద్దు. మీరు మీ ఓన్ అరేంజ్మెంట్ చేసుకుంటే మీరు వ్యవసాయం చేసుకోవచ్చు. మేమేం నియంత్రించడం లేదు. ఖచ్చితంగా మీరు మీకు కావాల్సినటువంటి ఆల్టర్నేటివ్ సన్న విత్తనాలు ఆర్ఎన్ఆర్ కానీ, వరంగల్ సోనా కానీ, చిట్టి ముత్యాలు కానీ, మరి జై శ్రీరామ్ లాంటి విత్తనాలు పెట్టుకుంటే తక్కువ నూకాయ అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా పెట్టుకోమని చెప్తాం. అట్లాంటి పెట్టుకుంటే కానీ మా మీద మళ్ళీ తెచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఒత్తిడి చేయద్దని చెప్తున్నాం. నీళ్ళు ఇస్తాం, రైతు బంధు కూడా ఇస్తాం. రేపు 29వ తారీఖు నుంచి అన్ని ఇప్పటికే వ్యవసాయ శాఖ నుంచి పూర్తి సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. 29వ తారీఖు ఉదయం 10:30 గంటల నుంచి రైతు అకౌంట్లో డబ్బులు పడతాయి. 28 నుంచి 29 లోపల ఒకరోజు వ్యవధిలోనే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రైతులందరి అకౌంట్లలో డబ్బులు మరి పడతాయి. వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఇప్పటికీ ప్రభుత్వం ఏంటంటే ఒక అపవాద నీళ్ళు ఇయ్యారట, తైబంద్ ఇయ్యారట. తైబంద్ ఇస్తాం. ఎక్కడైతే నీళ్లు కావాలి ఉన్నాయో, నీళ్లు లభ్యత ఉందో అక్కడ ఖచ్చితంగా తైబంద్ ఉంటుంది. కాకపోతే మా యొక్క అపీల్ ఏంటంటే ఈరోజు మేల్ ఫీమేల్ పెట్టుకోండి, అదేవిధంగా సన్న విత్తనాలు పెట్టుకోండి. ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేయడానికి సోకాల్డ్ జర్నలిస్ట్ గా నిన్న మొన్నటి వరకు చలామైనటువంటి తీర్మాన్ మల్లన్న ఎలియాస్ చింతపండు నవీన్ నిజంగా రాజకీయాలు రావాలనుకుంటే డైరెక్ట్ వచ్చి ఒక రాజకీయ పార్టీ జాయిన్ అవ్వాలి. నా రాజకీయ పార్టీ నా విధానం, నా సిద్ధాంతం నేను. కానీ ఓ న్యూస్ ఛానల్ని పెట్టి ఒక కథ పెట్టి సమస్య లేనట్టుగా వ్యక్తిగత ఆరోపణలు చేయడం, వ్యక్తిగత దూషణలకు పోవడం, సందర్భం లేనటువంటి క్వశ్చన్స్ పెట్టి ఒపీనియన్ అడగడం, రాష్ట్ర ముఖ్యమంత్రి మనవడి మీద హిమాంశు మీద నిజంగా సభ్య సమాజం తలదించుకోవాలి. బీజేపీ నాయకులు కూడా, కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకులు ఇలాంటి చౌకబారు విధులను తీసుకోవాల్సిన అవసరం ఉందా? పార్టీలలోకి ఆలోచన చేయాలి. మీడియా దృష్టిలో ఇలాంటి చర్యలను మీరు కూడా ఖండించాలి. ఏది పడుతుంది, ఎవరిని పడితే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు భాష, తీరు, వ్యవహారం, ఇది అది నిజంగా చెప్పాలి జర్నలిజానికి అవమానకరం ఇలాంటి వ్యక్తులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయంలో మేము టీఆర్ఎస్ పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. బీజేపీ నాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. మీ విధానం ఇదేనా? మీ పద్ధతి ఇదేనా? ఈ రకమైనటువంటి వ్యక్తుల ద్వారా రాజకీయ పబ్బం కట్టుకోవాలనుకుంటున్నారా? ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యం 3 పూలు ఆలకాయలుగా ఉండాలంటే మీడియాలో మేము నెగటివ్ వార్తలు వస్తాయి, పాజిటివ్గా తీసుకుంటాం. అదేమన్నా అదే. కానీ ఈరోజు ఏదో మాటలు, ఏదేదో పట్టగాసు మీద చేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. చింతపండు నవీన్ ఎలియాస్ ఈయన ఇప్పటికైనా నీ యొక్క విధానాలు మార్చుకో, లేకపోతే మాత్రం ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. దానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని హెచ్చరిక చేస్తాం. అదేవిధంగా ఈరోజు మన భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఇప్పటికే
హెల్త్ డిపార్ట్మెంటు ఈ వ్యాక్సిన్ విషయంలో కావచ్చు, సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడంలో కావచ్చు సమర్థవంతంగానే పనిచేస్తున్నది. ఇప్పటికే కరోనా థర్డ్ వేవ్ వస్తుందని చెప్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరం కూడా ఇప్పటికే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మొన్న ఢిల్లీకి ఇదే వడ్ల కొనుగోలు విషయంలో పోయినటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన దయాకర్ రావు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి గారు కూడా కరోనా వచ్చింది. నిజంగా వాళ్ళు ఇక్కడ పరిస్థితి లేదు, ఢిల్లీ పోయి కాబట్టి అక్కడ వ్యాధి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోయినప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా అవసరానికంటే ఎక్కువగా మరి దీన్ని తిరగకుండా దీన్ని కట్టడి చేయడం కొరకు మనమే సెల్ఫ్ క్వారంటైన్ ప్రకటించుకొని మన అవసరమైతే తప్ప బయటకు పోకుండా దీన్ని కొంత కంట్రోల్ చేయాలి. ఎందుకంటే వ్యాధి యొక్క లక్షణాలు చాలా సీరియస్గా ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండమని కోరుతూ, మరి ఈరోజు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఉండేటువంటి 100 బెడ్ హాస్పిటల్ కొరకు సిబ్బంది నియామకం కొరకు మొన్న నేను మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా చీఫ్ సెక్రటరీని కలిసి చాలా సీరియస్గా ఇక్కడ ఉండేటువంటి అంశాన్ని వారితో మాట్లాడిన తర్వాత మనతో పాటు ఏవైతే ఈ గతంలో పెండింగ్లో ఉండేటువంటి వాటిని అన్నింటినీ కూడా హెల్త్కు సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్కు సంబంధించినటువంటి శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు 204 మంది పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కొరకు మరి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు మాపో వీటిని వీలైన తొందరలో నియామకాలు పూర్తి చేసి ఈ 100 బెడ్ హాస్పిటల్ను ప్రారంభించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కొరకు కూడా దాదాపు మొన్న ఈ మధ్యకాలంలోనే 56 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసినాం. దాదాపు 35 కోట్లతోటి మరి బిల్డింగ్ పనులకు మరి టెండర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి 6వ తారీఖు నాడు 3వ తారీఖు నాడు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది. అదేవిధంగా హాస్పిటల్కు సంబంధించి కావాల్సినటువంటి బెడ్స్ కానీ, ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ అనేక పరికరాల కొరకు మరి దాదాపుగా దాదాపు 8 హాస్పిటల్కి సంబంధించి అప్గ్రేడేషన్ కొరకు 200 కోట్ల రూపాయలతోటి టెండర్లు కూడా పిలవడం జరిగింది. మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు ఈ 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మరి టెండర్స్ ద్వారా కొనుగోలు చేయడానికి అవి వచ్చిన తర్వాత మరి హాస్పిటల్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి రైతుల యొక్క నడ్డి విరిచే విధంగా ఉంది. వారి యొక్క నిజస్వరూపం ఏదో ఇప్పుడే రైతులకు పూర్తిగా అర్థమైంది. దాదాపుగా గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది, ఈ చట్టాలను రద్దు చేయాల్సిందే అనేటువంటి ఒక పద్ధతిలో అన్ని రాజకీయ పార్టీలో ఉండేటువంటి రైతు సంఘాలు, మేధావులు అందరూ కూడా ముక్తకంఠంతో కోరినటువంటి సందర్భం, వినూత్న పద్ధతిలో ఉద్యమాన్ని నడిపినటువంటి నేపథ్యం, గత్యంతరైన పరిస్థితులలో రద్దు చేస్తున్నట్టుగా ప్రకటన చేయడం, పార్లమెంట్లో బిల్లులు ఉపసంహరించుకోవడం జరిగింది. కానీ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర కుమార్ తోమర్, కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ నిన్న ఆయన స్వభావాన్ని బయటపెట్టేసి వాళ్ళకి ఏమైందంటే ఎప్పుడైతే ఈ చట్టాలను వెనుకకు తీసుకున్నట్టు ప్రకటించగానే ప్రజల్లో ఒక మార్పు వస్తుంది, యూపీ పంజాబ్లో మేము గెలుస్తామనేటువంటి ఒక భావనతోటి వీటిని రద్దు చేస్తుంది. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాలు, వీళ్ళ నిరంకుశమైన ధోరణి అర్థం చేసుకున్నటువంటి ప్రజలు లాభం లేదు, బీజేపీ దేశాన్ని పాలించేటువంటి నైతికతను కోల్పోతుంది, రాష్ట్రాలలో వాళ్ళ పరిపాలన బాగలేదనేటువంటి పద్ధతుల్లో ఉండేటువంటి సందర్భంలో నిన్న మళ్ళీ మేము చట్టాలను తెస్తామని వాళ్ళ నిజస్వరూపం బయటపడింది.
బీజేపీ పార్టీ అంటేనే మార్వాడల పార్టీ అంటారు. ఎందుకంటే నా చిన్నతనం బీజేపీ పార్టీ అంటే వ్యాపార వర్గాల పార్టీ, వ్యాపార వర్గాల కొమ్ముగోసే పార్టీ, కొమ్ముగాసే పార్టీ అనేటువంటి భావన ఇప్పుడు నిజంగా దాన్ని అమలు చేస్తా ఉన్నారు. వీళ్ళకు రైతు ప్రయోజనాలు పట్టింపు లేదు. వీళ్ళకి ఎంతసేపు వ్యాపార వర్గాలు బాగుండాలి, వీళ్ళకు ఆర్థికంగా సహకరించే వాళ్ళు బాగుండాలి, కాంట్రాక్ట్ వ్యవసాయం కొనసాగాలి అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళ యొక్క టీం ఏదైతుందో ఈ రకంగా ఆలోచన చేస్తాము, ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము, ఆశిస్తున్నాము. మెడికల్ కాలేజ్ కూడా రావడానికి ఒక్కొక్క అంశాన్ని మరి అడ్రస్ చేస్తూ ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కావాల్సినటువంటి బిల్డింగ్స్, హాస్పిటల్కి సంబంధించినటువంటి నిధుల కేటాయింపు, సిబ్బంది నియామకం ఇవన్నీ కూడా ప్రాసెస్ పూర్తయితే రాబో రోజుల్లో మెడికల్ కాలేజ్ రావడానికి మార్గం ఈజీ అయిపోతుందనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. మరి దీనివల్ల రాబో రోజుల్లో ఈ ప్రాంతం మొత్తానికి మరి జిల్లాలో రాష్ట్రానికి చివరి ప్రాంతంలో మన పక్కన ఒక పక్క మహారాష్ట్ర, మరొక పక్క ఛత్తీస్గఢ్, మరొక పక్క మరి ఒరిస్సా ఉండేటువంటి ఈ జిల్లాకు రేపు రాబో రోజుల్లో ఇది మెడికల్ హబ్గా కూడా అవుతుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈరోజు మరి దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా మొన్న రావడం జరిగిన జీవో తప్పకుండా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు మరి ఆరోగ్య విషయంలో ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి చర్యలు మరి ఇవన్నీ కూడా దీని ద్వారా రేపు హెల్త్ కూడా బాగా అవుతుంది. అదే సందర్భంలో మరొకసారి కూడా ప్రభుత్వాలు కోరేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సెకండ్ క్రాప్ విషయంలో మరి మేము ప్రభుత్వాన్ని ఎంత విజ్ఞప్తి చేసినా ఇంత నిరక్షణంగా ఉన్నది కాబట్టి మీ ద్వారా రైతాంగాన్ని కూడా కోరేదంటే మీరు ఇప్పటికే నాకు తెలిసి రైతులు మన ప్రాంతంలో మేల్ ఫీమేల్ మరి ఆడమగ విత్తనాలు వేసి సీడ్కు ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తులో మరి పంపించేటువంటి ఆనవాయితీ మన రైతులకు ఉన్నది. అదేవిధంగా కొంతమంది రైతులు సన్నధాన్యాలను ఏర్పాటు పెట్టుకుంటూ మరి మిల్లర్స్తో అవగాహన చేసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. ఒకవేళ అలాంటి అండర్స్టాండింగ్ లేని వాళ్ళు ఆల్టర్నేట్ క్రాప్స్ పెట్టుకుంటే బాగుంటుంది. మొక్కజొన్న కానీ, తెల్లజొన్న కానీ, మరి అదేవిధంగా కందులు కానీ, పెసలు, మినుములు, దీంతో పాటుగా పొద్దువిరుగుడు ఆల్టర్నేటివ్ క్రాప్స్ వేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. అంతేకాకుండా పామాయిల్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయిల్ యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలికమైనటువంటి పంట అయినటువంటి పామాయిల్ కూడా మరి విస్తారంగా అవకాశం ఉంది కాబట్టి దాని విషయంలో కూడా ఆలోచన చేయమని రైతు సోదరులను కోరుతూ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇన్ని రకాలుగా కరోనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఆపకుండా అమలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజే మరి ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. తెలంగాణ అన్నిట్లలో దాదాపుగా అగ్రభాగ సంక్షేమ రంగంలో మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో పరిశ్రమల విషయంలో కానీ మిగతా విషయాల్లో తెలంగాణ యొక్క రేటింగ్ చాలా బాగుంది, అద్భుతంగా ఉందని మీడియాలో కూడా అడ్రస్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం యొక్క పనితీరుకు కొలమాన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మెజార్టీ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు దాదాపు వారం రోజుల పాటు ఢిల్లీలో కూర్చొని చేయాల్సినటువంటి ప్రయత్నాలు చేసి కేంద్ర మంత్రులు పర్మిషన్ ఇవ్వకుండా కలిసి ఇక్కడ రైతుల కోసం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పినా మేము కొనగాక కొనం, అసలు వడ్లే అవసరం లేదు, అసలు రైతులు వ్యవసాయం చేయాల్సిన పనే లేదు అనే పద్ధతిలో మాట్లాడడం వీళ్ళ నైజం దీన్ని బట్టి అర్థమవుతాం. ఈరోజు వేసంగి పంట విషయంలో మాకు ఒక విశ్వాసం ఉండే, అట్లీస్ట్ రైతులతో రాజకీయాలు చేయరు, వీళ్ళు రైతుల కష్టాలను అర్థం చేసుకుంటారు, రైతుల గురించి ఒక సానుకూలమైనటువంటి ప్రకటన చేస్తారు అనుకోరు. కానీ వీళ్ళు నిజంగా చూస్తూ ఉంటే వీళ్ళు ఎఫ్సిఐడి ఎత్తేసే ఆలోచనలు ఉన్నట్టు. అదేవిధంగా ఈరోజు ఇంకో కుట్ర ఏం చేస్తూ ఉన్నారంటే నిత్యావసర వస్తువులు ఈరోజు ₹1 కిలో బియ్యం. వీళ్ళ ఆలోచన ఏంటంటే మొదలేమన్నారు గ్యాస్ కంపెనీలు, అదే గ్యాస్ కంపెనీలు డైరెక్ట్గా సబ్సిడీ అదే బాబు, అందరూ గ్యాస్ ధరలు పెట్టి కొనుక్కోవాలి, ఓపెన్ మార్కెట్లో కొనుక్కోవాలి, మేము అకౌంట్లోకి పైసలు పంపుతామన్నారు. అది నిజమే కావచ్చు అనుకున్నాం. ఇప్పుడు అకౌంట్లోకి పైసలు వచ్చి లేదేం లేదు, డైరెక్ట్ ఈరోజు ₹1050 1100 పెట్టి గ్యాస్ కొనుక్కుంటాం. రేపు కూడా ఏమంటారంటే
ఇట్లా మేము బియ్యం ఇస్తా ఉంటే ఇదంతా ఎఫ్సిఐ కూరుడు ఇదంతా మా మీద భారం పడుతుంది, రేపు ఒక కాడికి పైసలు ఇస్తామని మొదట్లో చెప్తారు, మళ్ళీ తర్వాత దాన్ని ఎత్తేస్తారు. అంటే ఎఫ్సిఐలను ఎత్తేసే కుట్రలో భాగంగా బీజేపీ ఆలోచన ఈరోజు వేసంగి వాటిని కొనము, మాకు అవసరం లేదు, ఆహార నిల్వలు ఎక్కువలు ఉన్నాయి అని చిలక పలుకులు పలుకుతాము. కాబట్టి బీజేపీ యొక్క విధానమే రైతులకు విఘాతం కలిగించే విధానాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి చట్టాలలో ఇంకొక చట్టం ఏంటంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ చట్టం. అది కూడా ఏంటంటే రైతుల మీటర్లకు కరెంటు పెట్టాలి, రైతు అనేవాడు కూడా బిల్లు కట్టాలి, రైతు కూడా వాడుకునేటువంటి విద్యుత్తును నియంత్రించాలి అనేటువంటి కుట్రలో భాగంగా ఈరోజు వ్యవసాయ నియంత్రణ చట్టాన్ని, ఎలక్ట్రిసిటీ చట్టాన్ని కూడా తీసుకురాబోతా ఉన్నది. ఏది ఏమైనా ఈరోజు బీజేపీ నాయకత్వానికి ఇక్కడ ఎట్లనే చేసే అధికారంలో రాదు, అధికారమే వీళ్ళకు పరమాదిగా ఉన్నది. చింతపండి నవీన్ ఎలియాస్ నిర్మాణ్ మల్లన్న ఈరోజు ఈయన సందం తానన్నట్టు కుటుంబాలలో ఉండేటువంటి వ్యక్తుల మీద టార్గెట్ చేస్తూ విష ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా పూర్తిగా ఖండిస్తున్నది. మరి ఇలాంటి చర్యలు కనుక చేస్తే మా కార్యకర్తల చేతిలో మాత్రం తప్పకుండా గుణపాఠం ఉంటుంది. ఖబర్దార్ తీర్మానం వలన ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ అని హెచ్చరిక చేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు చెప్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నైజం అర్థమైంది. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తామని నిన్న చెప్పగానే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పింది. కాబట్టి రైతు సోదరులు ఈ బీజేపీ పట్ల, బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల అప్రమత్తంగా ఉండాలని మరి ఈ రోజు రైతులను కోరుతున్నాం. ఇప్పటికైనా బీజేపీకి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి, తగిన శాస్త్రం చెప్పాలని కూడా కోరుతూ మరి ఈరోజు రైతు బాంధవుడు కేసీఆర్ గారు రైతుల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల 28వ తారీఖు నుంచి ఇవ్వబోయేటువంటి రైతు బంధు రైతు సోదరులందరూ కూడా తీసుకోవాలి. వ్యవసాయ రంగాన్ని ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చేటువంటి ముఖ్యమంత్రి గారికి మనం అండదండలుగా ఉండాలని సందర్భంగా తెలియదు. 100 పడకలది మరి ఎప్పుడూ ప్రారంభం కావాల్సి ఉండే కొన్ని అనివార్య కారణాల వల్ల రాష్ట్రంలో కరోనా లాంటి మహమ్మారి రావడం వల్ల జాప్యం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి సిబ్బంది నియామకం కొరకు 204 మందిని మరి నియామకించడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 200 కోట్ల రూపాయలతోటి ఇట్లాంటి పెండింగ్ హాస్పిటల్స్ కావాల్సినటువంటి పూర్తికి కావాల్సినటువంటి మంచాలు కావచ్చు, దానికి కావాల్సినటువంటి ఎక్స్రేస్ కావచ్చు, అన్ని రకాలుగా కొరకు టెండర్ కూడా మరి పిలుస్తా ఉన్నారు. రేపు రాబో రోజుల్లో వీలైన తొందరలో భూపాలపల్లి హాస్పిటల్ ప్రజల యొక్క సౌకర్యార్థం ఇప్పటికే కొన్ని రకాలుగా మేము ఇస్తా ఉన్నాం. వెటర్నరీ వాళ్ళకు అక్కడ ఒక బ్లాక్ ఏర్పాటు చేసి జిల్లాలో ఉండేటువంటి డబ్బులతోటి మరి దాన్ని నడిపిస్తున్నాం. రేపు పూర్తి స్థాయిలో ఆర్థోపెడిక్ కానీ మిగతా కిడ్నీస్ కానీ అన్ని రకాల వైద్యాలు అందించడానికి పూర్తి అంగులతోటి వీలైన తొందరలో దాన్ని ఒక నెల 15 రోజుల్లోనే ప్రారంభించుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తాం.